నో సార్, యాక్చువల్లీ చిన్న ప్రాబ్లం ఉండవు. ఏ ఏంటిది? ఏం లేదండి. ఏ ఆగు, ఏంటిది? ఏం లేదండి. మట్టి పెడ్డలు కడుపుతో ఉన్న వాళ్ళే కదా తింటారు అంటే? ఎస్, నేను అబార్షన్ చేయలేదు. మీరు మా ఫ్యామిలీ డాక్టర్ అయ్యుండి ఎందుకు చీట్ చేశారు? లుక్ మిస్టర్ అజయ్, ముందు నేను ఒక ఆడదాన్ని, ఆ తర్వాతే డాక్టర్ని. జరిగిందంతా వాళ్ళన్నీ వచ్చి చెప్పిన తర్వాత నాకు వాళ్ళకు ఉపకారం చేయాలనిపించింది. అజయ్, తొందరపడి నీ భవిష్యత్తుని, తన జీవితాన్ని పాడు చేయకు ప్లీజ్. నాకదంతా అనవసరం. వెంటనే తనకి అబార్షన్ చేస్తారా లేదా? ఇంపాసిబుల్. అబార్షన్ చేసే టైం దాటిపోయింది. నేనే కాదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇంకిప్పుడు అబార్షన్ చేయడానికి వీల్లేదు. ఏం బాబు, ఏం జరిగింది? డాక్టర్ దీనికి అబార్షన్ చేశానని చెప్పి అబద్ధం ఆడిందమ్మా. నిజానికి అబార్షన్ చేయలేదు. ఇదంతా వీళ్ళన్నయ్య నడిపిన భాగోతం. నాకు తెలుసురా, వీళ్ళు ఎంతకైనా తెగిస్తారని. ఇది ఇప్పుడు బిడ్డను కని ఈ ఆస్తికి వారసుని చేసి మనకున్న ప్రాపర్టీ అంతా కాజేయాలని దీని ఉద్దేశం. ఎందుకత్తయ్యా మీ రక్తం పంచుకొని పుట్టబోయే బిడ్డని చంపాలని చూస్తున్నారు? నా బిడ్డని చంపొద్దత్తయ్యా, చంపొద్దత్తయ్యా. ఏయ్, మళ్ళీ ఇంకొకసారి నన్ను అత్తయ్య అన్నావంటే నోట్లో సీజన్ కరిగించిపోస్తాను. దీనికి ఏమైనా అయిందంటే దీని అన్నయ్య వచ్చి మన మీద పడతాడు. కట్నం కోసం అమ్మాయిని పీడించామని మన మీద పోలీస్ కేసు పెడతాడు. అప్పుడు మనం ఊసలెక్క పెట్టాలి. అవునమ్మా, దానికదే ఇంట్లోంచి పారిపోయేలా చేయాలి. వెళ్ళి వాళ్ళ ఊరి పొలిమేరల చుట్టూ ఉరేసుకోవాలి. అది చూసి దానన్న మెదడు పగిలి చావాలి. దాంతో వాళ్ళిద్దరి పేడ విరగడవుతుంది. ఇదిగో, ఈ రోజు నుంచి దీనికి ఇంట్లో అరిచి చచ్చినా సరే ఎవ్వరూ పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఆకలితో మాడి చావాలి. నీ వల్ల మా తమ్ముడికి ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు కదే. మనశ్శాంతి లేకుండా. ఇక మీద మా ఇంట్లో కుక్కలు తిన్నాకే నువ్వు తినాలి. వంటగదిలో అడుగు పెట్టావో కోళ్ళే అంటాడు. వానా వానా వెల్లువాయి కొండా కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.